ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు చెప్పించేస్తాను. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే వెయిట్ చేస్తాను. ఐ లవ్ యూ. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి జీవితంలో ఊహ తెలిసినప్పటి నుండి చనిపోయే లోపు ఏదో ఒక లవ్ స్టోరీ ఉండి ఉంటుంది. క్లాస్ బెంచ్తో మొదలై పార్క్ బెంచ్తో ఎండ్ అయ్యే ప్రేమ కథలు ఉన్న ఈ రోజుల్లో నా మనసుకు నచ్చి నా హృదయాన్ని కదిలించే మరణం లేని ప్రేమ కోసం మరణించిన తరువాత కూడా తను ప్రేమించిన దేవతను తన హృదయంలో పదిలంగా దాచుకున్న ఒక యువకుడి ప్రేమ కథే మా ఈ చిత్రం. ఓం విశ్వభావనాయ నమః. ఓం విశ్వసృజే నమః. ఓం విశ్వసంహర్త్రే నమః. ఓం విశ్వప్రాణాయ నమః. ఓం విరాడ్వపుషే నమః. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. Do what you're told. Come on now, do what you're told. Do what you're told. Come on now, I'm all cold. ఏంటి బావ నువ్వు ఇప్పుడు గుళ్ళు గోపురాలు అంటావు? అసలు దేవుడు మనకి ఏమి ఇచ్చాడని? నీకేం తెలుసురా? రా చెప్తా. పవిత్రమైన దేవాలయాలు అమ్మాయిలు ఎట్రా బుజ్జి? దేవుడు దండం పెట్టరా పుణ్యమైన వస్తుంది. అమ్మాయి మన ప్రియాంక శ్రీని గారితో వెళ్ళిపోయింది. కీర్తన ఈరోజు ఇంకోనా? అంతే కదా. అంతేలే, భారతదేశంలో అమ్మాయిలు కదా. ఐ లవ్ యూ. ఫాలోయింగ్ అదే వెళ్దాం. ఐ లవ్ యూ. దోలు దీంట్లో వచ్చి ఛీ, వీళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా మారరు.
పోనీ ఇవాళ మనల్ని ఎప్పుడు వస్తుందిరా? వస్తుందా? హలో ఎక్స్క్యూజ్ మీ. వాళ్ళు మళ్ళీ వచ్చారే. హలో మీ పేరు చెప్పండి. హలో అదేంట్రా విజయ్ బాగా టిక్కులా ఉంటుంది. ఆ పక్కదానికి కూడా. సర్లేపా. ఈ మధ్య గ్లామర్ ఎక్కువైపోతుందా? మనకేం తక్కువ కాదులే. వాళ్ళు మళ్ళీ వచ్చారే. నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని పద. వీడికి నా పేరు ఎలా తెలిసిందే? పక్కన ఒక ఎదన్నాడు కదా, వాడు చెప్పుంటాడు. అమ్మదానమ్మ నన్ను ఎదం చేసిందిరా. ఏంటి ఫాలో అవుతున్నారేంటి? పేరేంటి? వివేక్. సో మ్యాటర్ ఏంటి? ఐ లవ్ యూ. ఏంటే పేరు అడుగుతున్నావు? కొంపతీసి నువ్వు కూడా లవ్ చేస్తున్నావా? భరించలేకపోతున్నాను. చచ్చా, అలాంటిదేం లేదు. ఏమైందే నీకు? చా, దొరికిపోయానే. ఈ టైంలో చూసేసాడండి. బాబా ఒకసారి ఇదే అమ్మాయికి ఇచ్చి సరేనా? ఇచ్చేసి మళ్ళీ వచ్చి ఓకే. ఏంటి బుజ్జి? తనే డైరెక్ట్గా చెప్పొచ్చుగా. ఎన్నో ఎన్నో ఆశల వరమా, నాలోని సాగే స్వరమా, ఎదలోని చిరు కలవరమా, ఓ ప్రేమ ప్రేమ. ఏవో ఏవో ఊహలవనమా, నన్ను తరిమే తుంటరితనమా, మదిలోని తొలి పరవశమా, ఓ ప్రేమ ప్రేమ. ప్రియతమా హృదయమా, మనసులో మధుర గానమా. ఎదురయ్యే సంబరమా, ఇక ఆపుట అది నా తరమా, ఇది కలయా మరి నిజమా, ఊవో ఊవో ఊవో. ఎన్నో ఎన్నో ఆశల వరమా, నాలోని సాగే స్వరమా, ఎదలోని చిరు కలవరమా, ఓ ప్రేమ ప్రేమ. ఐ లవ్ యూ. ఎన్నో ఎన్నో ఆశల వరమా, నాలోనే సాగే స్వరమా, ఎదలోని చిరు కలవరమా, ఓ ప్రేమ ప్రేమ.
ఈ ప్లేస్ చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా కూల్గా. మళ్ళాంటి ప్రేమ భావనాలన్నీ ఇక్కడికే వస్తాయి తెలుసా. వావ్, లొకేషన్ చాలా బాగుంది కదా. నీకన్నా బాగుంటుందా? చా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా. ఎక్కువసార్లు పొగడకు, దిష్టి తగులుతుంది. ఐ లవ్ యూ. బా, ఎన్నిసార్లు చెప్తావు? ఇప్పటికి 108 సార్లు చెప్పావు. దీన్ని బదులు దేవుని చుట్టూ తిరిగితే కాస్త పుణ్యం వస్తుంది. కానీ నువ్వు రావుగా. చాలే, నేనంటే అంత ఇష్టమా? ప్రాణం కన్నా ఇష్టం. నా కోసం ఏదైనా చేస్తావా? ప్రాణాలైనా ఇస్తాను. నేను లేకుండా ఉండగలవా? ఏంటా మాటలు? ఇంకెప్పుడు అలా మాట్లాడుకో, సరేనా? ఓకే, సారీ. ఇంకేంటి? సరే, టైం అవుతుంది, వెళ్దామా? ఓకే. రేపు మీట్ అవ్వగలవా? ఏంటి సర్ప్రైజ్ ఏమైనా ఉందా? ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది? హలో హలో వివేక్, రేపు వస్తున్నావుగా? వస్తాను, సర్ప్రైజ్ అన్నాగా. అందుకే కాల్ చేసా. లవ్ యూ. తప్పకుండా వస్తాను. గుడ్ నైట్. బాయ్, గుడ్ నైట్. హలో, సంథింగ్ ఈజ్ రాంగ్. హాయ్, ఏంటి ముందే వచ్చావు? రాక తప్పుతుందా? ఎక్కడైనా అమ్మాయి కోసం అబ్బాయి వెయిట్ చేయక తప్పదు కదా. సర్ప్రైజ్ అన్నా? సర్ప్రైజ్ ఏమీ లేదు, నెక్స్ట్ మంత్ నా బర్త్డే. బర్త్డేనా? మన ఇద్దరం కలిసి ఇదే ఫస్ట్ బర్త్డే కాబట్టి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి గ్రాండ్గా పార్టీ ఇద్దాం, సరేనా? అంత వద్దు, సింపుల్గా ఉంటే చాలు. ఆ రోజంతా నువ్వు నాతో ఉంటే చాలు. నాకు అంతకన్నా హ్యాపీ ఏముంటుంది? వివేక్, నాకు ఒక మాట ఇస్తావా? ప్రాణాలైనా ఇస్తాను. మాట తప్పకూడదు. సరే, ప్రామిస్. నా బర్త్డే కదా, ఆ రోజు వరకు నువ్వు నాకు దూరంగా ఉండాలి. నాతో మాట్లాడకూడదు, నన్ను చూడకూడదు, నా ఆలోచన కూడా రాకూడదు. నో కాల్స్, నో మెసేజెస్. ఏంటి అమ్మయ్య, నీకేమైనా పిచ్చి కింద? ఎందుకు ఇలా చేస్తున్నావు? మన మ్యారేజ్ అయ్యాకైనా ఏదో రోజు అలా ఉండాల్సిందే కదా. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మాట ఇచ్చావు, మాట తప్పకూడదు. సరే, ఆ రోజు మీ ఇంటికి వస్తాను. మీ పేరెంట్స్తో మన విషయం మాట్లాడుతాను, సరేనా? ఓకే, నీ ఇష్టం. ఐ లవ్ యూ. లవ్ యూ టు బంగారం. ఈ 1 మంత్ జాగ్రత్తగా ఉండు. ఓకే, బాయ్, టేక్ కేర్. నువ్వు లేకుండా ఎలా ఉండాలో నాకు అర్థం కావట్లేదు. నెల రోజుల నీ జ్ఞాపకాలతో గడిపేస్తాలే. పరదా చాటున సోయగం మార్చేసింది నా జగం. నిసిలో శశిబింబం తన రూపం, తనివే తీరని ఓ యుగం గడిపేస్తున్న ఈ క్షణం. తెలిసింది నాకు ప్రేమార్థం.
సోయగం మార్చేసింది నా జగం దిశలో శశిబింబం తన రూపం చినుకై రాలిన అమృతం భువిపై వాలిన అద్భుతం తన చూపు కొంచెం నా ప్రపంచం పరదా చాటున మార్చేసింది ఈ రోజుతో నిహమి ఇచ్చి 4 రోజులు అయిపోయా. ఈరోజు తన బర్త్డేరా. తను ఎలా అయినా సర్ప్రైజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి మా మ్యాటర్ చెప్పాలి. తప్పకుండా ఒప్పుకుంటారు. ఆల్ ది బెస్ట్. అరే బావా, నేహమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పాను. హలో బావా, ఆగరా. హలో అప్పు, ఇంట్లో అతను నాకు ఫోన్ చేసి ఈరోజు నెహమ్య బర్త్డే కదా, వివేక్ వెళ్తున్నాడా? మంచి హ్యాండ్సమ్గా రెడీ అయ్యాడు, వాళ్ళ ఇంటికే వెళ్తున్నాడు. అంటే తనకు ఒక విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తనకు ఒకసారి ఫోన్ ఇస్తావా? ఇదిగో బావా. హలో రాధా, బాగున్నావా? కాదు, నీకు ఒక విషయం చెప్పాలి. విషయమా? ఏం చెప్పు. నెహమ్య లేదు. లేదంటే? తను చనిపోయింది. తను చనిపోయి 2 వీక్స్ అయింది. కానీ నీకు ఈరోజు వరకు చెప్పొద్దని ప్రామిస్ తీసుకున్నాను. వినవే వినవే మనసా వినవే నువ్వువే. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? నిన్న ఫేస్ వాష్ చేసినప్పటి నుండి బ్లడ్ వస్తుంది మమ్మీ, నాకెందుకు చెప్పలేదు? పదమ్మా, అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఓకే సార్. ఐ ఆమ్ సో సారీ, మీ అమ్మాయికి బ్లడ్ క్యాన్సర్ ఉంది. వాట్? ఎస్, మ్యాక్సిమం 1 month. అణు అణు నీ వలపే క్షణ క్షణము నీ తలపే. ఐ లవ్ యూ టూ బేబీ. అణు అణు నీ వలపే క్షణ క్షణము నేనంటే అంత ఇష్టమా? వినవే వినవే మనసా వినవే నువ్వు వేరైతే ఐ లవ్ యూ. నేనే లేనే హృదయం ఉదయం తనదే ఇకపై క్షణమే యుగమై పడని మెదపై ముసురు వేసి. హాయ్ వివేక్, నేను నిహమ్యని. సారీ రా, నీకు చెప్పకుండా నేను దూరంగా వచ్చేసాను. ఎవరికీ అందనంత దూరంగా వచ్చేసాను. నేను లేకపోయినా గత 4 రోజులు నేను లేకుండా, నా ఆలోచనలు లేకుండా ఎలా గడిపావో అలాగే రేపటి నుండి నీ జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం అలాగే గడుపుతావని కోరుకుంటున్నాను. నిహమ్మే కాకపోతే అలాంటి అమ్మాయిలు నీ జీవితంలో చాలా మంది వస్తారు. బాధపడకు. కానీ నిహమ్య రాదుగా.
ఒక అమ్మాయిని కోల్పోతే ఇంకో అమ్మాయి వస్తుందిరా. నేను కోల్పోయింది నా మనసుని రా. సర్లేరా, వదిలే. తను ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు చేస్తా. తన కోసమైనా మారుతారా, తన కోసమైనా మారుతాను. బాధపడదురా, బాధపడదు. తాగింది దిగిందా? అంత ఎక్కువ తాగానా? మారుతండి, అది కూడా చెప్పా. హాయ్ విజయ్, బాగున్నావా? మారానురా. మారలేను అనుకుంటూనే మారాను నీకోసం. ఇక్కడ నువ్వు ఉన్నన్నాళ్ళ నిన్ను హ్యాపీగా ఉంచలేకపోయాను. నువ్వు వెళ్ళిపోయావు, నన్ను హ్యాపీగా లేకుండా చేసి వెళ్ళిపోయావు. ఇంక నాకు మిగిలిన నీ జ్ఞాపకాలేరా, వాటితోనే బతికేస్తాయి ఈ జీవితం అంతా. మిస్ యూరా బంగారు, మిస్ యూ సో మచ్.